అసలు మనం ప్రతి సంవత్సరం రక్షాబంధాన్ని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఇప్పుడు చెప్తా వినండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అత్త కొడుకైన శిశుపాలుడిని తను చేసే 100 తప్పుల వరకు క్షమిస్తానని మాటిస్తారు. కానీ ఎప్పుడైతే శిశుపాలుడి యొక్క తప్పులు పెరిగి రాజర్ష యాగంలో శ్రీకృష్ణుని తిడుతూ తన 100వ తప్పుని పూర్తి చేశారో అదే సమయంలోన శ్రీకృష్ణుని యొక్క సుదర్శన చక్రం ఒక మెరుపు వేగంతో శిశుపాలుడి తలనైతే తీసేసింది. ఆ సుదర్శన చక్రం వేగంతోనే శ్రీకృష్ణుని వేళ్ళకైతే గాయం తగిలి రక్తం రావడం అయితే మొదలవుతుంది. అండ్ శ్రీకృష్ణుని యొక్క వేళ్ళ నుండి రక్తం రావడం చూసి ద్రౌపది వెంటనే తన చీరను చించి శ్రీకృష్ణుని వేళ్ళకైతే కడుతుంది. అండ్ అదే సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదితో ఇలా అంటారు, నీకు నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే నేను నీకు అండగా ఉంటాను అని మాటిస్తారు. అండ్ అలానే ద్రౌపది యొక్క వస్త్రహరణం జరిగే సమయంలో శ్రీకృష్ణుడు తన మాటను నిలబెట్టుకుంటారు. అండ్ ఈ విధంగా శిశుపాలుడిని సంహరించిన రోజునే ఈ రాఖీ పూర్ణిమనైతే జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు ఎవరి చేతికైతే రాఖీ కట్టబడుతుందో వాళ్ళు రాఖీ కట్టిన వ్యక్తికి ఎప్పుడు అండగా నిలబడాలని చెప్పారు. అండ్ ఈ విధంగా అన్నా చెల్లెల పవిత్రమైన బంధాన్ని రక్షాబంధన్ అని పేరు పెట్టారు.